ఎవరి జీవితాలు వారివి, ఎవరి అడ్వాంటేజ్లు వారికి ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. కానీ ఒకరి జీవితంలో మరొకరిని పోల్చి నిరంతరం ఏదో ఒక విధంగా వారిని ఇబ్బంది పెడుతూ, హేళన చేస్తూ, విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక సూటిపోటి మాటలతో ఒకరి మొరాలిటీని మరొకరు దెబ్బతీస్తూ ఉంటారు. ఇటువంటి వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇటువంటి మనస్తత్వం ఉన్న వారిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ టాపిక్ నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే, కొంతకాలం క్రితం మీ వర్డ్స్ ఫ్రమ్ కౌన్సిలింగ్ నుంచి లెట్ ద డాగ్స్ పార్క్ అని పోస్ట్ చేశారు. అది ఏ సందర్భంలో పోస్ట్ చేశారు? ఇలాంటి నిరంతరం హేళన చేసేవారిని ఎలా ఎదుర్కోవాలి వివరిస్తారా? రైట్. సహజంగా మనము సమాజంలో సామాజికంగా ఒంటరి కాదు. నేను చెప్పేది ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్లో మానసికంగా ఒంటరి చెప్తూ ఉంటాను కదా. అయితే ఒంటరి అయినప్పటికీ సామాజికంగా మాత్రం మనం కొంతమందితో కలిసి ఉండాలి. ముఖ్యంగా మన సిబ్లింగ్స్, మన పేరెంట్స్ ఆర్ మన పిల్లలు, బయలాజికల్లీ మనతో పాటు వచ్చిన వాళ్ళు కానీ, ఆర్ మనం కొంతమందిని చూజ్ చేసుకుంటాం ఎవరిని లైఫ్ పార్ట్నర్ని. అండ్ వాళ్ళ యొక్క సిబ్లింగ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, మన రిలేటివ్స్, ఆ తర్వాత మన నైబర్స్, అంటే ఫిజికల్లీ మన ఇంటి పక్కన ఉండేవారు. రిలేటివ్స్ ఏంటంటే ఈ గ్యాదరింగ్స్ అప్పుడు వస్తూ ఉంటారు, ఎక్కడో బ్లడ్ రిలేషన్ ఉంటుంది, కొంత లింక్ ఉంటుంది. నైబర్స్ ఎవ్రీడే మన పక్కన ఉండేవాళ్ళు. ఆ తర్వాత మనము వర్క్ ప్లేస్, పెద్దవాళ్ళకైతే వర్క్ ప్లేస్, చిన్నపిల్లలకైతేనేమో స్కూల్ కాలేజ్ మేట్స్ ఉంటారు కదా, పియర్ గ్రూప్, వర్క్ ప్లేస్లో ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఈ గ్రూప్స్ని మనము ఫేస్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని ఎవ్రీడే చేస్తాము, అలాగే నైబర్స్ని పక్కనే ఉంటారు కానీ ఎక్కువగా ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వేరు, మన లైఫ్. అండ్ ఆ తర్వాత రిలేటివ్స్ ఫంక్షన్స్లో, అంటే ఉదాహరణకి పెళ్ళిళ్ళలో కానీ, చావుల్లో కానీ, ఇటువంటి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు. ఆ తర్వాత పీర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మన స్కూల్స్కు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు, లేకపోతేనేమో కొలీగ్స్, వర్క్ ప్లేస్లో ఉండేటువంటి కొలీగ్స్, మన పైన ఉండేటువంటి బాస్లు, మన కింద పనిచేసేవాళ్ళు, వాళ్ళని ఎక్కువ మీట్ అవుతూ ఉంటాం. కొంతమంది ఫ్రెండ్స్ స్పెషల్గా ఉంటారు, వీళ్ళలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు మనకి. అలా కాకుండా ఎప్పటి నుంచో రకరకాల కాంటెక్స్ట్లో మనం మీట్ అయిన వాళ్ళు, వాళ్ళకి మనకి యాటిట్యూడ్ సిమిలారిటీ ఉండటం వల్ల ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా కొంతమంది ఉండొచ్చు. కొంతమంది ఇంకా వేరే సోషల్ యాక్టివిటీస్లో ఉండటం, రకరకాల ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయటము, రకరకాల ఏమన్నా హాబీస్ కలిసి ప్రాక్టీస్ చేయటము, లేకపోతే మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళు. ఇట్లా వాళ్ళతో కూడా కొంతమంది ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంటూ ఉంటారు. అండ్ రిలేషన్ అంటే రిలేషన్ అంటే బ్లడ్ రిలేషన్ కాదు, వాళ్ళతో కూడా సంబంధాలు కొంత ఉంటాయి, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళతోని మనం ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేది. అయితే సమస్య ఏంటంటే, మానసిక సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మామూలు వాళ్ళకు కూడా, సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఏ గ్యాదరింగ్లో, ఇంక్లూడింగ్ వర్క్ ప్లేస్లో గ్యాదరింగ్లో సహా, ప్రతి ట్రాన్సాక్షన్, అంటే ఇద్దరం కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఏ ట్రాన్సాక్షన్ చూసినా నేనేం చెప్తాను అంటే, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సైకలాజికల్ వార్. ప్రతి ఇద్దరు, ఇంక్లూడింగ్ మీరు గమనిస్తే, మీరు మీ సిబ్లింగ్స్, మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కూడా తెలియకుండా ఒక సైకలాజికల్లీ ప్రతి ఒక్కరూ తమ యొక్క చెయ్యి పైకి అవ్వాలి, అప్పర్ హ్యాండ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు తెలియకుండానే. ఇక బయట వాళ్ళైతే ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎక్కువగా సఫర్ అయ్యేది ఎక్కడ అంటే, మనము బంధువులతో. బంధువులు నిరంతరం మనకు కలవరు, కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు కలుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎక్కువగా మన మీద అవసరం ఉన్నా లేకపోయినా మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని, లేకపోతే మన పద్ధతి కరెక్టా కాదా అని జడ్జ్ చేస్తూ, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సలహాలు ఇవ్వటము, లేకపోతే ఒకసారి సలహాలు అడగటము, ఒకసారి మెచ్చుకోవటము చేస్తూ ఉంటారు. రైట్. ఫస్ట్ అంటే నైబర్స్ కూడా అప్పుడప్పుడు మనము మీట్ అవుతూ ఉంటాం, కానీ నైబర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఉంటుంది కొంత ఈర్ష్య, అసూయ, అలా కొంత ఉంటుంది. కానీ నైబర్స్తో పోలిస్తే మనకి బంధువుల్లోనే ఎక్కువ ఇది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కొంత అథారిటీ కూడా ఉంది. సేమ్ ఇంటి పేరు వాళ్ళు, లేకపోతే తల్లి తరపు వాళ్ళు వీళ్ళు, నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా, మేము నీకు రావాలి కదా,
అంటే కొన్ని మనకి రిచువల్స్లో కూడా బంధువుల యొక్క అవసరం ఏర్పడుతుంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు మేనత్త వచ్చి ఏదో చేయాలి, మేనమామ ఏదో చేయాలి, లేకపోతే ఇంకొకరు ఏదో చేయాలి. ఇటువంటి చావుల్లో కూడా ఇంటి పేరోళ్ళు వచ్చి అది ఉంటుంది కదా, కాటిని మూయాలి, దాన్ని ఏదో అంటారు శవపేటికని ఎవరు పడితే వాళ్ళు మూయకూడదు, ఆ నలుగురు కావాలి. ఇటువంటి ఏవో కొన్ని మతపరమైన రిచువల్స్ కానీ సామాజికమైనటువంటి ప్రాక్టీసెస్ వలన కొంత వాళ్ళు అవసరం ఏర్పడుతూ ఉంటారు. అందుకని బంధువులు, బలగం ఇట్లాంటివన్నీ వర్డ్స్ వాడుతూ ఉంటారు మన వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా మీట్ అవుతూ ఉంటారు. అయితే ఒక రకంగా వాళ్ళు హెల్ప్ అవుతున్నప్పటికీ అనేక రకాలుగా ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. మనం బీయింగ్ అన్ ఎగ్జిస్టెన్షియలిస్ట్గా మనం అన్ని కోణాలని చూస్తున్నాం. మొదటి నుంచి ఏది విశ్లేషించినా కాయిన్కి అదర్ సైడ్ కూడా మనం చూస్తాం. ఓన్లీ పాజిటివ్ సైడ్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా మనము చూస్తూ ఉంటాం. మనం కనుక డీప్గా అంటే ఈ కాలంలో, పాతకాలంలో కొంత ఇంత ర్యాట్ రేస్ ఉండేది కాదు. మొన్న మనం కెరీర్ భూతం గురించి మాట్లాడుతూ ర్యాట్ రేస్ అనే వర్డ్ వాడాం. అంటే పోటీ పడాలి, నీకంటే నేను ఎక్కువ అనే రేస్ ఎక్కువ ఉండేది కాదు. పూర్వపు రోజుల్లో ఎవరికి ఎంత ఉందో దాంతోనే ఒకరికొకరు మనుషులుగా గుర్తించేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పొజిషన్నే గుర్తిస్తున్నారు. మనం చూసినట్లయితే ప్రతి దగ్గర ఒక పోటీ. ఒక పెళ్ళికి వెళ్ళామనుకుందాం, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క బంగారాన్ని ఎగ్జిబిట్ చేయటం, పట్టు చీరలను ఎగ్జిబిట్ చేయటం, వాళ్ళ యొక్క అంటే మూవబుల్ ప్రాపర్టీస్, ఇంకా వాళ్ళకి ఇల్లు, పొలాలు ఇవన్నీ తెచ్చి చూపించలేరు కదా, అందుకని తీసుకురారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మూవబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయో వాటిని ఎగ్జిబిట్ చేయటం, వాళ్ళ పెద్ద కార్ ఇవి వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా పెళ్ళిలో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అందరి పక్కన కూర్చుని వింటూ ఉండండి. లేకపోతే మీకు పరిచయం ఉన్న పెళ్ళి, పరిచయం లేని పెళ్ళికి వెళ్ళి ఒకసారి చేసి చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు చూడండి. ఏం మాట్లాడుకుంటారు, అమ్మాయి ఒక పెద్ద ఆవిడ వస్తుంది. వచ్చిన తర్వాత వదిన ఎలా వచ్చావని అడుగుతుంది. అడిగితే అల్లుడు గారు అమెరికా నుంచి వచ్చాడు కదా, ₹1,00,00,000 పెట్టి అది BMW కారు కొన్నాడు కదా, అందులో వచ్చాము. అది లేనిదే రానంటున్నాడు ఈ మనవడు. అంటే ఏంటి, మాకు ఇంత ఉంది, అది లేనిదే రానంటున్నాడు మా మనవడు అనేది. ఇంకొకరు ఎవరో ఎలా బాగున్నావు అంటే, అక్కడెక్కడో పెద్ద ఇల్లు కట్టాడు మా అల్లుడు, లేదా మా కొడుకు అక్కడ ఇల్లు కట్టాడు, అక్కడ వస్తావా నువ్వు రావా అని పట్టుబట్టాడు. అంటే ఇదంతా ఏం మాట్లాడుతున్నారు, మా సంపాదన ఎంత ఉందో చూడండి అనేది వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. అలాగే బంగారం ఎగ్జిబిట్ చేయటం, కొంత ఫిట్నెస్ని ఎగ్జిబిట్ చేయటం. ఆడపిల్లలు, మగపిల్లలు, వయసులో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఫిట్నెస్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అందాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు అడిగి నువ్వేం చదువుకుంటున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయి నీ స్కూల్లో. చిన్న పిల్లలు ఏం క్వశ్చన్ ఇస్తారంటే, నీ ర్యాంక్ ఎంత, స్కూల్లో ర్యాంక్ ఎంత. లాస్ట్ మంత్ మా ఫ్రెండ్స్, కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. నా చిన్న కొడుకుని మాట్లాడమంటే అతను మాట్లాడలేదు, జస్ట్ అట్లా చేయి కలిపేసి వెళ్ళిపోయాడు. వాళ్ళకి కోపం కూడా వచ్చింది, ఎందుకు మాట్లాడలేదు అంటే. నేను కూడా అడిగాను మాట్లాడంటే అతను మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు రూమ్లోకి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే అతను ఏం చెప్పాడంటే, ఒక ఫ్యూ సెకండ్స్ నాతో మాట్లాడతారు, తర్వాత నన్ను పట్టించుకోరు. ఆ మాట్లాడేది కూడా నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, ఇది మాట్లాడతారు. కాబట్టి అతను చాలా డిస్కంఫర్ట్ ఉంది, చిరాగ్గా ఉంది అదంతా కూడా కన్వర్జేషన్. అందుకని అతను వెళ్ళిపోయాడు. పిల్లలు చాలా ప్యూర్ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చిన్నపిల్లల్ని మాట్లాడించేటప్పుడు ఏం చదువుతున్నాం, ఏ స్కూల్, ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత మార్కులు వస్తాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళని ఐఐటి టార్గెట్ చేసేవా లేదా, ఇట్లా అట్లాగే వచ్చేసి బీటెక్ చేసిన వాళ్ళనేమో నీకు ఎంత ప్యాకేజ్, జాబ్ వచ్చిందా రాలేదా, లేకపోతే అమెరికా వెళ్తున్నావా లేదా. మా చిన్నాన్న కూతురు అక్కడ కాలిఫోర్నియాలో ఉంది, న్యూజెర్సీలో మా పెద్దమ్మ కొడుకు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ మధ్య అమెరికా రాష్ట్రాల పేర్లు కూడా తెలిసేసుకుంటారు. వాటి గురించి పోలుస్తూ ప్రతి దగ్గర వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ని ఎగ్జిబిట్ చేయటం. వాళ్ళకున్న డిగ్రీలు, వాళ్ళకున్న సంపాదన, వాళ్ళకు వచ్చేటువంటి ర్యాంకులు, వాళ్ళకున్న బంగారము, వాళ్ళకున్న బట్టలు, వాళ్ళకున్న కార్లు, ఇవి ఎగ్జిబిట్ చేయటమే మనం ఎక్కువ చూస్తాం సహజంగా. పాపం వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్ళికి వచ్చి వాళ్ళు ఏదో ఇన్వైట్ చేస్తే వాళ్ళతో పాటు ఉంటుంది. ప్రతిదీ కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఈవెన్ చావులో కూడా అంతే ఉంటుంది. లాంగ్ బ్యాక్ మా ఫాదర్ చనిపోయినప్పుడు కొంతమంది వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పటికే కొంత సైకాలజీ పట్ల అవగాహన ఉండటంతో
గమనిస్తున్నాను. మొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే ఇన్ జనరల్ ఎక్కువ మంది అడిగింది నన్ను, ఎలా జరిగింది, ఎలా చనిపోయారని. ఫలానా ఇలా 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 జరిగింది, తెలిసిందేదో చెప్పాను. రెండవ స్టేట్మెంట్ ఏంటంటే మీ ఫాదర్ చాలా మంచివాడు, సానుభూతి. అంతకుముందు ఏవో కొట్లాటుంటే అయినా సరే ఇదే చెప్తారు చనిపోయిన తర్వాత. మూడవది ఏంటి అని అంటే హైదరాబాద్లో ఇల్లు కట్టేవా. ప్రతి ఒక్కరూ థర్డ్ క్వశ్చన్ హైదరాబాద్లో ఇల్లు కట్టావా. చావు దగ్గర కూడా ఇదే ఎగ్జిబిషన్ ఉంటుంది. మొదటి శవం ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, ఆ తర్వాత చిన్న కర్మ, పెద్ద కర్మ ఇటువంటివి ఏవో ఉంటాయి కదా. ఆ కర్మల రోజున ఇంకా విపరీతంగా మళ్ళీ అదంతా చనిపోయిన మర్చిపోతారు. ఇక్కడ కూడా ఎగ్జిబిషనే ఉంటుంది, వెల్త్ ఎగ్జిబిషన్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా మనకి ఏమైందంటే రైట్ నౌ ఉన్నటువంటి సొసైటీలో, పర్టికులర్ ఇండియన్ సొసైటీ, తెలుగు ఫ్యామిలీస్లో ఏంటంటే ప్రతి దగ్గర వాళ్ళకున్న గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఎదుటి వాళ్ళని డీమోరల్ చేస్తూ, వాళ్ళ మొరాలిటీని దెబ్బతీస్తూ, మీకంటే మేము గెలిచాం చూడు అని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎవరైనా సరే ఏదన్నా వాళ్ళు పెట్టే క్రైటీరియాలో పోటీ, అందరూ అన్నిట్లోనూ ఉండాలని లేదు కదా. ఒక్కొక్కరు ఒక దాంట్లో గొప్పతనం ఉంటుంది. ఒకరు బాగా మాట్లాడగలుగుతారు, ఒకరు పాటలు పాడతారు, ఒకరు డ్యాన్స్ చేయగలుగుతారు. డ్యాన్స్ చేయగలిగినోడిని పాడమంటే పాడలేడు. ప్రభుదేవ చక్కగా డ్యాన్స్ చేస్తాడు, ఏఆర్ రెహమాన్ చక్కగా మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, ఇంకా సోను నిగమ్ పాటలు పాడతాడు కదా. సో ఇందులో ప్రభుదేవాన్ని పాటలు పాడమంటే ఏం పాడగలుగుతాడు? పాడలేడు కదా. పాడలేడు కాబట్టి ప్రభుదేవాన్ని నీకు పాటలు రావా, ఇది రావా, అది రావా అని విమర్శించడం వేస్ట్ కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు ఎందులో ఈ హైప్ ఉందో, ఎందులో అయితే వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఉందో దాన్ని క్రైటీరియాగా తీసుకుని మిగతా వాళ్ళందరినీ మెజర్ చేస్తూ ఉంటారు. చేసుకుని అందులో లేని వాళ్ళకి సలహాలు ఇస్తూ, డైరెక్ట్గా విమర్శించరు, సలహాలు ఇస్తూ ఉంటారు. తమలాగా అవ్వాలంటే ఏం చేయాలి. ఒక అతను రోజుకి 10, 12, 14 గంటలు పనిచేసే కార్పొరేట్ ఆఫీసులో చేసే అతను యాక్చువల్గా అతను ఈ పని ఏంటి ఇట్లా ఏందని ఏడవాలి. అటువంటి అతను వచ్చి మిగతా పని చేయని వాళ్ళని ఆ కార్పొరేట్ ఆఫీస్లోకి ఎంట్రీ రావాలంటే ఏం చేయాలి, ఇట్లా ఇది చదవాలి, జావా స్క్రిప్ట్ చేయాలి, లేకపోతే ఏమో రాకిల్ నేర్చుకోవాలి, కొత్త ఏమో టూల్స్ వచ్చినా అవి నేర్చుకోవాలి, ఏఐ నేర్చుకోవాలని సలహాలు ఇస్తూ ఉంటాడు. నిజానికి అతను సఫర్ అవుతున్నాడు, కానీ ఈ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తను సఫర్ అవుతుంది తొక్కిపట్టేసేసి అది గొప్పతనంలాగా చూపిస్తూ ఉంటాడు. ఇక్కడే కాదు, అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి తెలియకపోవచ్చు, 30s 40s ఉన్న వాళ్ళు మళ్ళీ స్కూల్ గ్రూప్తో రీయూనియన్ పేరుతో వాట్సాప్ గ్రూప్ పెడతారు. అక్కడ అదే ఎగ్జిబిషన్ ఉంటుంది. డబ్బు సంపాదించిన వాడేమో ఆ సంపాదన గొప్పతనం, తన కారు, తను స్విట్జర్లాండ్ వెళ్ళింది, సింగపూర్ వెళ్ళిన ఫొటోస్, ఇల్లు పెద్దగా ఉన్న ఫర్నిచర్, అవన్నీ అతను పెడతాడు. ఇంకొక అతను ఎవరో పాలిటిక్స్లో సక్సెస్ అయిన అతను పొలిటికల్గా ముఖ్యమంత్రిని కలిసిన ఫోటో, లేకపోతే ఇంకొకరు ఎవరో లీడర్ని కలిసిన ఫోటోలు, ఇవి పెట్టి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాడు. ఇంకొకరు ఎవరు ఇవన్నీ కాదని పూజలు చేస్తూ ఉంటాడు. అతను పూజలు చేయటమే ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా, పూజలు ప్రార్థనలు ఏవైతే ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక అంటే గొప్పది లేదన్నట్టు వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇంకొక అతను ఇవన్నీ కాదు, నేను జల్సా చేస్తున్నాను, నాకులాగా మీరందరూ ఫూల్స్, నేను చూడు ఎక్కడున్నా నేను హ్యాపీగా ఉంటాను, అది పెడుతూ ఉంటారు. ఇంకొక అతను యోగా చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, పిరమిడ్ మెడిటేషన్ ఏదో పెట్టుకుని అది ప్రదర్శిస్తుంటాడు. ఎక్కడ చూసినా ఈ పోటీ పడుతూ ఉంటారు. పోటీ పడిన తర్వాత ఆ పోటీలో ఎవరైతే వాళ్ళు చెప్పిన సలహాలు స్వీకరించలేదో, లేదా వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా పట్టించుకోకుండా, అంటే నిన్ను ఒకటి మాట అంటే నువ్వు ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వకపోతే వాళ్ళు చాలా అవమానం. అమ్మో వాళ్ళు అంత సాధించారు, నేను సాధించలేకపోయాను, ఎట్లా చదవాలి, ఏంటి ఐఐటి చదవాలంటే ఏం చేయాలి ఏంటి అని అడిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈగో సాటిస్ఫై అవుతుంది. అలా కాకుండా మీరు చెప్పలేదనుకోండి, అలా కాకుండా ఏదో నా బతుకు నేను బతుకుతున్నాను, నేను ఏదో బీకామ్ చదువుకుంటాను, బిఏ చదువుకుంటాను, లేకపోతే నేను ఐటీఐ చేస్తాను నేను అన్నారనుకోండి, ఇక అప్పుడు మొదలు పెడతారు. ఇక డైరెక్ట్గా మీ ముందు అనటము, లేదంటే మీ వెనకాల అనటము, లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంత పొగరో చూడు, పేరెంట్స్ అంత కష్టపడుతుంటే మనలో ఎవరు ఇట్లా లేరు, అది కానీ మొదలుపెట్టి క్రిటిసైజ్ చేయటం, విమర్శించడం చేస్తూ ఉంటారు. ఇటువంటి కాంటెక్స్లో ఒక అమ్మాయి అడిగినప్పుడు, సార్ నన్ను ఇలా మాటలు అంటున్నారు, మాటలు అనే వాళ్ళకి నేను ఊరుకోలేదు, ఇట్లా సమాధానం ఇచ్చా, అట్లా సమాధానం ఇచ్చా అని అమ్మాయి చెబుతుంది. ఆ చెబుతున్న కాంటెక్స్లో నువ్వు ఈ సమాధానాలు పని చేయవు అని చెప్పటానికి వాళ్ళు అలా అంటూనే ఉంటారు. వాళ్ళని నువ్వు
ఎదురు నువ్వు సమాధానం చెప్పాలని నువ్వు పోటీలో పడి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మరింతగా వాళ్ళు అంటారు అన్న కాంటెక్స్ట్లో లెట్ ద డాగ్స్ బార్క్ అన్న. అంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి, స్ట్రీట్ డాగ్స్. నువ్వు వెళ్ళి ఏ అంటే ఇంకా మొరుగుతాయి. అవి మొరుగుతూనే ఉంటాయి, నీ పని నువ్వు చూసుకోవాలి. వాటిని నువ్వు ఎంత సమాధానం చెప్పాలని చూస్తే నీ టైం వేస్ట్ అయిపోతుంది అన్న కాంటెక్స్లో అది చెప్పాను. సార్, మనకి తెలుసు వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ కాదు అని, మనం వాళ్ళ సైలెంట్. కాకపోతే చిన్న పిల్లలు ఉంటారు, లేకపోతే టీనేజర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పేది నిజం అనుకొని అదే రేస్లో వెళ్ళి ఓడిపోవడం కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని వదిలేసి ఈ ఫీల్డ్ను ఎంచుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం తల్లిదండ్రులుగా లేకపోతే సామాజిక బాధ్యత ఉన్న వారిగా వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలి? ఇక్కడ మొదటి నుంచి పేరెంట్స్ ఏం చేస్తారంటే తెలియక ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళని బెంచ్ మార్క్గా పెట్టుకుని అటువైపుగా పిల్లల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళని చూడు వాళ్ళు ఎట్లా వెళ్ళారో, మీ ఫలానా అన్న చూడు ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాడు, ఫలానా అక్క చూడు అది నీట్లో సీట్ వచ్చింది, ఫలానా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుతుంది అని వాళ్ళని చూపించి రోల్ మోడల్ లాగా చేస్తుంది. లేదు, చూపించండి కాదనట్లేదు, కానీ అది బెంచ్ మార్క్గా పెట్టొద్దు. పెట్టకుండా వీళ్ళకి ఇండివిజువాలిటీ డెవలప్ చేయాలి. ఇండివిజువాలిటీ డెవలప్ చేయకుండా నెక్స్ట్ వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు కూడా వీళ్ళ ఫ్రీడమ్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, మీ పిల్లలు ఏంటి ఐఐటి టార్గెట్ చేయట్లేదు అది ఇది అని అంటే, ఐఐటి ఈ యొక్క పేరెంట్స్ యొక్క ఇన్సెక్యూరిటీతో పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళ ఇండివిజువాలిటీని మనం రెస్పెక్ట్ ఇచ్చి మేము ఐఐటి అని ఇదని కాదు, అతనికి ఏది ఇష్టమైతే అది చేస్తాడు అని సమాధానం పేరెంట్స్ వాళ్ళ బంధువులకు చెప్పలేకపోతున్నారు. చెబితే చూడు వాళ్ళ పిల్లలు ఇది పాడైపోయాడు, వాళ్ళ పిల్లలు కూడా అట్లా చేస్తారంట, వీడేమో సహజంగా సంపాదించుకున్న వాళ్ళే ఇటు వచ్చి చెప్తూ ఉంటారు కదా, వీడేమో చిన్న జాబు, వీడికేమో వీడికే తిండి లేదు, పిల్లల్ని కూడా మరి ఎంత పొగరో చూడు అంటారనే భయంతో, చూడు అంకుల్ వాళ్ళ కొడుకు ఎట్లా చేశారు, నువ్వు కూడా అలా చదువుకోవాలి. ఇదే ఉంటుంది. మనం వచ్చింది పెళ్ళికి, ఎలా చదువుకోవాలో నేర్చుకుంటానికి కాదు కదా. సో కాబట్టి పేరెంట్స్ ఈ యొక్క ఇన్సెక్యూరిటీతోని ఆ బంధువులకు సమాధానం చెప్పలేక పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఫస్ట్ పేరెంట్స్ ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడాలి. ఒక విమర్శ, చాలామంది ఈ కాంటెక్స్లో కాకపోయినా వేరే కాంటెక్స్లో కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటారు. మొదట మనకి అర్థం కావాల్సింది ఆ విమర్శ నిజమైన విమర్శ అంటే నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమా మనం చేసేది, ఆర్ జెలసీతో చేస్తున్నారా, ఆర్ మనల్ని సైకలాజికల్ డామినెన్స్ కోసం చేస్తున్నారా అనేది మనం దాన్ని మెజర్ చేయగలగాలి ప్రతి ఇండివిజువల్. నన్ను కూడా చాలామంది విమర్శిస్తుంటారు, నా కాంపిటేటర్స్ అనుకునేటువంటి సైకాలజిస్టులు నా మీద కామెంట్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్. అలా కాకుండా కొంతమందికి నేను నా యొక్క రేషనాలిటీనో ఎథిజమో నచ్చని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు ప్రతి కామెంట్ని వాళ్ళు జెలసీతో చేస్తున్నారని తీసిపడేయటానికి లేదు. అలాగని ప్రతి కామెంట్ నాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకుంటాను కూడా లేదు. ఎవరు చేసినా మొదట మన మీద ఒక కామెంట్, అది పాజిటివ్ నెగిటివ్ ఏదో మనకు తెలియదు, కామెంట్స్ వచ్చింది, యూట్యూబ్లో కామెంట్స్ వచ్చినాయి, లేదంటే ఫేస్బుక్లో కామెంట్స్ వచ్చినాయి, లేకపోతే ఎవరో కామెంట్ చేశారు రియల్ వరల్డ్లో. కామెంట్ని మనము ఫస్ట్ ఇది నిర్మాణాత్మకమైందా కాదా అని మనం ఫస్ట్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలంటే మొదట మన మీద మనకి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి, ఆత్మస్థైర్యం మనకు ఉండాలి. లేనప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు మనల్ని సెల్ఫ్ డౌట్లోకి తోసేస్తారు. నేను తప్పేమో నేను తీసుకున్నటువంటి డెసిషన్ తప్పేమో అనేలాగా చేస్తారు. తప్పు ఒప్పు మ్యాటర్ కాదు. నేను ఇప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది, అది చేస్తాను, వీలైనంత వరకు ట్రై చేస్తాను, చివరి దాకా ట్రై చేసి కరెక్ట్ కాకపోతే ఇంకో డెసిషన్ తీసుకుంటాను. రైట్ డెసిషన్ని తీసుకోవటం అనేది ఉండదు ఎప్పుడు లైఫ్లో. చాలామంది అవుతాయి నేను తీసుకున్న డెసిషన్ రైటా రాంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఏమైందంటే ఒక పాత క్లయింట్ ఒక ఆయన కౌన్సిలింగ్లో ఉన్నప్పుడే మెసేజ్ చేశాడు, ఎట్లాగైనా నా ఫోన్ లిఫ్ట్ చేయండి, ఇది చాలా అర్జెంట్ అంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాను. చేస్తే నేను ఛానల్ నుంచి చేస్తున్నటువంటి ఆఫీస్లో నాకు చాలా ఈ మధ్య ఎక్కువ థ్రెట్ పెడుతున్నారు, అందుకని నేను లాంగ్ లీవ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నేను అట్లా నిద్రపోతే సడన్లీ మెలకు వచ్చింది, గుండెదడ పెరిగిపోయింది, నేను ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను, ఇది రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్స్ ఉండవు. మనం ఒక డెసిషన్ తీసుకుంటాం,
దాన్ని రైట్ చేయాలా అది రైట్ అవుతుందా రాంగ్ అయ్యేది మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు ఇంత బాధగా ఉన్నటువంటి జాబ్ను కంటిన్యూ చేసి కొంత జీతం వస్తుంది, ఆ జీతంతో మీ పిల్లల చదువులకో ఇంకో దానికో మీరు సపోర్ట్ చేయగలుగుతారు. ఈ క్రమంలో మీ హెల్త్ పాడవచ్చు, వాళ్ళు మాటికి అవమానిస్తుంటే అది తట్టుకోలేక మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడు హార్ట్ అటాక్ ఏదైనా వచ్చిందంటే మళ్ళీ మొత్తం కుటుంబం మొత్తం ఇది అవుతుంది. ఆర్ మీరు రిజైన్ చేసి వేరే జాబ్కి వెళ్ళినప్పుడు ఇంత శాలరీ రాకపోవచ్చు, మీ హెల్త్ బాగానే ఉండొచ్చు కానీ ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి మీ పిల్లలకి సపోర్ట్ చేయలేకపోవచ్చు. రెండిట్లోనూ ఈక్వల్ లెవెల్ పాజిటివ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఏది తీసుకున్నా ఓకే. ఒకవేళ కంటిన్యూ చేస్తానంటే వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని పట్టించుకోనంతగా నువ్వు మానసిక స్థైర్యం పెంచుకోవాలి. అది కౌన్సిలింగ్గా ఇంకో ద్వారా ఎలాగైతే. లేదు రిజైన్ చేస్తానంటే ఆర్థికంగా వచ్చే కష్టాలని తట్టుకునేలాగా మీ పిల్లల్ని ప్రిపేర్ చేయాలి, ప్లాన్లు అలా చేసుకోవాలి. ఇలా ఏది తీసుకున్నా ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి రైట్ రాంగ్ డెసిషన్ అనేది ఉండదు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆత్మస్థైర్యం ఉంటుందో అప్పుడు మాత్రమే తన సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళరు. కానీ లేదు నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నా అని మనం డైలమాలో పడ్డామంటే మీరు ఏం చేసినా సరే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. అప్పుడు సెల్ఫ్ డౌట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము మన పట్ల మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశారా ఆర్ జెరసీతోని మనల్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారా అనేది అర్థమవుతుంది. చాలా తక్కువ శాతం మనకి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లభిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా మిమ్మల్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసి మీ జీవితానికి హెల్ప్ అయ్యేలాగా అంత ఓపిక ఉండదు. ఎక్కువ ఏముంటాయి అంటే జెలసీతోని మీ మీద అటాక్ చేయటమే ఉంటుంది, ఏదో ఒక విధంగా అటాక్ చేయటం. ఫస్ట్ మనం అయినప్పటికీ మనము అవుట్ ఆఫ్ 10 కామెంట్స్లో ఒక కామెంట్ అయినా సరే మనకు ఉపయోగపడేది ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ని మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాల్సింది అంటే ఇది కన్స్ట్రక్టివ్గా ఉందా లేదా అనేది. లేదు అని అర్థమైపోయింది, దెన్ నిర్ద్వందంగా పక్కన పెట్టేసేయాలి. పెట్టలేకపోతాం. ఇక్కడ సమస్య ఏమైందంటే అట్లా మనం పెట్టలేక వాళ్ళతోని పోటీ పడతాం. పోటీ పడి నేను చేసేది కరెక్టే అని చెప్పాలని చూస్తాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రాప్లో పడిపోయి మనము వాళ్ళు క్రిటిసైజ్ చేశారు కాబట్టి సెల్ఫ్ డౌట్ ఉన్న వాళ్ళేమో మార్చుకోవాలని, లేదంటే కొంతమంది కౌంటర్ అవుతారు. దానికి కౌంటర్ నేను చేసి చూపించాలి. వద్దన్నారు, ఈ కోర్సు వేస్ట్ అన్నారు కదా వాళ్ళు, నేను ఈ కోర్సే చేసి నేను వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒక పిల్లవాడు తను ఏదో బీటెక్ల మధ్యలో తనకి సినిమా మేకింగ్ మీద కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. అందరూ వద్దు 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 అన్నారు. ఇప్పుడు అతను వద్దన్నారు కాబట్టి అది చేసి చూపించాడు. వాళ్ళందరూ వద్దన్నంత మాత్రాన అవును అని కాదు, లేదా వాళ్ళు అవునంత మాత్రం కాదు అని కూడా కాదు, లేదా వాళ్ళందరూ అవునన్నారు కాబట్టి ఇది కరెక్ట్ అని కాదు, వాళ్ళందరూ కాదన్నారు కాబట్టి తప్పని కాదు. ఇది నీ సామర్థ్యానికి సంబంధించింది. కానీ ఏం చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన డెసిషన్ బట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళతో పాటుగా వెళ్ళిపోవటం, అంటే మానేయటం, మూవీ మేకింగ్ నుంచి బయటకు వచ్చేయటం, లేదా వాళ్ళందరూ వద్దన్నారు కాబట్టి కౌంటర్గా ప్రూవ్ చేసి చూపించాలని చెప్పి దాన్ని మనకు స్కిల్స్ ఉన్నా లేకపోయినా టైం వేస్ట్ చేసుకుంటూ లైఫ్ వేస్ట్ చేసుకోవటం ఇట్లా అవుతుంది. అందుకని మనం ఏం చెప్తున్నాము, ఎగ్జిస్టెన్షియలిజంలో 3 స్టేట్మెంట్స్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఇది బీ అథెంటిక్, తర్వాత రెండో స్టేట్మెంట్ డోంట్ ఎలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్. వేరే వాళ్ళని మీ జీవితాన్ని డిజైన్ చేయడానికి ఎలో చేయొద్దు. అంటే రిజెక్ట్ చేయాలేమో, వాళ్ళు చెప్పిందంత కౌంటర్ ఏమో అనుకుని వాడు ఏం చెప్పినా దాన్ని కౌంటర్ చేస్తున్నాం, అది కూడా కాదు. రిజెక్ట్ చేయటం కూడా వాళ్ళని ఎలో చేయటమే. వాళ్ళు ఏం చెప్పారో మ్యాటర్ కాదు, నీకు అది కరెక్టా కాదా డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మనము దీనికంటే ముఖ్యము ఈ సమాజంలో చుట్టూ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళకి నేను చేసేది కరెక్టే అని వాళ్ళకి ప్రూవ్ చేయాలి, వాళ్ళ నుంచి ఒక మెచ్చుకోలు కావాలి, మనం మెచ్చుకోవటం కావాలి అనేటువంటి ఆ ఆతృతలో ఏం చేస్తామంటే పని తక్కువను ఇతరులకు ఎగ్జిబిట్ చేయటం ఎక్కువ అయిపోయి మనము ఆ యొక్క పనిలో ఫెయిల్ అవుతూ ఉంటాం. రైట్ సార్, ఒక విధంగా సలహాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని తక్కువ చూడడం కానీ విమర్శలు కానీ హేళన కానీ చేస్తారు. కానీ ఇంకొక రకంగా మనుషులు కూడా ఉంటారు, ఎదుటి వారిని సింపతిగా చూడడం, దయగా చూడడం, వారి ఎదుటి వారు అలా చూడడం వల్ల మా కెపాసిటీ ఇంతేనేమో, మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, నిజానికి అవి లేకున్నా కూడా ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు, అనుకునే ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని ఎదుర్కోవాలి. అవును, ఇక్కడ ఒకటేమో జెలసీతోని,
ఇంకొకటి ఏమంటే విపరీతమైన సింపతి చూపించడం. అందుకనే మనిషికి కావాల్సిన సింపతి కాదు, ఎంపతి అని చెప్తూ ఉంటాను. ఎంపతి అంటే సహానుభూతి కావాలి. సహజంగా పేదవారి పట్ల, వికలాంగుల పట్ల ఈ సింపతి బాగా చూపిస్తుంది. వాళ్ళు సింపతి కోరుకోవట్లేదు, వాళ్ళు నీ జాలి అవసరం లేదు, సపోర్ట్ కావాలి. ఇప్పుడు నేను కరోనాతోని డెత్ బెడ్ మీద ఉన్నాను, అందరూ సింపతి చూపిస్తున్నారు. అయ్యో అయ్యో ఇట్లయిపోయింది సార్కి, ఇట్లయిపోయింది. లేదంటే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇట్లా చేయండి సార్, మీరు అదేదో తాగండి, ఇట్లా చేసుకుని తాగండి, పసుపు పాలల్లో కలుపుకొని తాగండి, ఇట్లా సలహాలు ఇస్తారు. లేకపోతే అయ్యో సార్ అంటారు. ఇవరెన్నో నాకు వద్దు, నాకు సపోర్ట్ కావాలి, సహాయం కావాలి. నా మీద జాలి పడద్దు. నీ దగ్గర ఏమన్నా ఆర్థిక సహాయం ఉంటే చెయ్యి, లేదంటే నీ దగ్గర ఇంకోటి ఏమన్నా ఉంటే అది చెయ్యి. అంతేగాని ఈ జాలి మాటలు లేకపోతేనేమో ఈ సలహాలు, డాక్టర్ దగ్గర ఉన్నాము, హాస్పిటల్ ఉన్నాము, వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళది వదిలేసేసి వీళ్ళ సలహాలు ఎలా మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి మనకంటే బలహీనంగా ఉన్న వాళ్ళ మీద సింపతి కంటే ఎంపతి చూపించాలి. చాలామంది కూడా ఈ విధంగా సింపతి చూపిస్తూ కూడా వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ ఉంటారు. తెలియదు, వాళ్ళకు కూడా పాపం చూపించాలేమో అనుకుంటారు. చాలామంది బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు పిల్లలకి నేను ఇట్లా చేసుకొని అనాథాశ్రమంకి వెళ్ళి చేస్తాను. అక్కడ ఉన్న అనాథలందరూ ఏం ఫీల్ అవుతారు? ఇతన్ని తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటే ఆ పిల్లలు ఏం ఫీల్ అవుతారు? సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఇతనేమో ఇచ్చేవాడు, ఇతని బర్త్డేని పేరెంట్స్ చేస్తుంటారు, వాళ్ళకేం పేరెంట్స్ లేరు, అక్కడేమో వాళ్ళు తీసుకుంటున్నారు. దానివల్ల ఇన్ఫీరియర్ గురవుతారు కదా. అది ఒక గొప్పదనం లాగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా నువ్వు హెల్ప్ చేయొచ్చు, వాడిని తీసుకెళ్ళి ఇప్పించాల్సిన పని లేదు. అదేం ఆ పిల్లోడు డబ్బు కాదు కదా, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే నువ్వు ఫుడ్ పంపించవచ్చు. అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ ఎందుకు కదా, అది కూడా పిల్లలతోని. కాబట్టి మనం ఎవరికైతే ఒకవేళ హెల్ప్ చేయదలుచుకున్నామో ఆ హెల్ప్ చేసే వాళ్ళని ఇన్ఫీరియర్ గురయ్యేలాగా చేయకూడదు. నువ్వు తక్కువ, నేను చేస్తాను ఎక్కువ, నేను ఎక్కువ వాడిని, నువ్వు తక్కువ దానివి కాబట్టి నీకు సహాయం చేస్తానని తప్పు. మన ఇద్దరం ఒకటే, కాకపోతే నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, నేను ఒక పొజిషన్లో ఉన్నాను. రేపొద్దున నేను కూడా పడిపోవచ్చు కదా. ఈరోజు నేను సహాయం చేసే స్థితిలో ఉండొచ్చు, రేపొద్దున నువ్వు సహాయం చేసే స్థితిలో ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా ఎంపతితోని ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి తప్ప ఈ సానుభూతి మాటలు లేకపోతేనేమో సింపతి చూపించడం ఇదంతా కూడా వాళ్ళని మరింత ఇబ్బందిలోకి నెట్టేస్తూ ఉంటుంది. ఒక్కసారి అయితే పర్లేదు, రెండోసారి అయితే పర్లేదు, మూడోసారి అయితే, కానీ పదే పదే ఒక మనిషిని ఇలా విమర్శను కానీ హేళనకు కానీ గురి చేస్తుంటే ఆ మనిషి మానసికంగా కానీ సామాజికంగా కానీ కాన్ఫిడెన్స్ అనేది చాలా పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అయితే మనం ఎంతసేపు ఏంటంటే మనకి విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పాలన్న ట్రాప్లోకి వెళ్ళిపోతాం. ఆ ట్రాప్లోకి వాళ్ళకి అదే కావాలి, నువ్వు రెచ్చిపోయి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అది నువ్వు ఇన్ఫీరియర్గా గురవ్వాలి, లేకపోతే కౌంటర్ అన్న అయితే వాళ్ళకి లాభం. వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు చేసేది అదే. అయితే ఇక్కడ మనము వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు తక్కువ అని మనం అనట్లేదు, వాళ్ళు కూడా అంటూ ఉండొచ్చు, కానీ మనం కూడా తక్కువనే ఫీల్ అవుతున్నాం. ఉదాహరణకు ఒక అమ్మాయికి 27 years వచ్చినా ఆమెకి ఇంకా సంబంధం కుదరక పెళ్ళి అవ్వలేదు, ఏదో కారణాల చేత. ఆమె తన ప్రొఫెసర్ ఒక అతన్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రొఫెసర్ ఏమన్నాడంటే, అమ్మ పెళ్ళి అయిందా అని అడిగాడు. చాలా గ్యాప్ తర్వాత వెళ్తే 27 years వచ్చిందా, ఇంకా చేసుకోలేదేంటి అన్నాడు. ఆ తర్వాత అమ్మాయి వచ్చి 27 years వచ్చినా పెళ్లి చేసుకోకపోవటం కూడా నేరమేనా సార్ అని నన్ను గట్టిగా అడుగుతుంది. అంటే తన బాధతో. అతనికి నేరమో కాదో తెలియదు, కానీ నీకు మాత్రం అది నేరమే. సహజంగా పెళ్ళిళ్ళు అనేవి 23 నుంచి 25, 27 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి, మగపిల్లలకి అయితే కొంచెం లేట్గా 25 నుంచి 30 ఏళ్ళలో అయిపోతాం అనేది ఇప్పుడున్న ప్రాక్టీసెస్. ముందు ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. ఇది జనరల్గా ఉండేటువంటి ప్రాక్టీస్. సహజంగా మనం 8:30 నుంచి 9:30 లోపు బ్రేక్ఫాస్ట్ చేస్తాం. 9:40, 9:50 అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసావమ్మా అని అడిగితే, బ్రేక్ఫాస్ట్ చేయకపోవటం కూడా నేరమేనా అని అడగట్లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చి నిలదీయట్లేదు. ఎందుకంటే నువ్వు చేయకపోవటాన్ని నేరంగా చూడట్లేదు. అలాగే పెళ్ళి కాలేదు అంటే అడిగే అవకాశం, కొంతమంది కావాలని విమర్శించడానికి అడగవచ్చు, లేదంటే మామూలుగా కూడా అడగవచ్చు.
అడిగినప్పుడు నీ కోపం వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ వయసుకు పెళ్లి చేసుకోకపోవటాన్ని తప్పుగా చూస్తున్నావు, ఇన్ఫీరియర్గా చూస్తున్నావు. అందుకని నీకు కోపం వస్తుంది. ఒకవేళ నీకు కనుక పెళ్ళి అయితే ముందే వేరే అమ్మాయి 27 years దాకా పెళ్లి చేసుకోకపోతే నువ్వు వెళ్ళి అడిగేదాన్ని, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని. మారాల్సింది వాళ్ళు కాదు, నువ్వు మారాలి. 27 కాదు 37 అయినా సరే పెళ్లి చేసుకోవాలా లేదా అనేది ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకు ఉంటుంది, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అలా నీకు ఇప్పుడు నీకు సరైన సంబంధం కుదరకపోవచ్చు, లేకపోతే మరో కారణం ఉండొచ్చు, ఇంకో కారణం చేత నువ్వు చేసుకోవాలి. ఇంకొకరు 37 దాకా చేసుకోకపోవచ్చు. నీకు నెక్స్ట్ ఇయరే పిల్ల ఇంకో అమ్మాయి 37 years అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు మాట అనే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మనకి ఏ విషయంలో అయితే కోపం వస్తుందో ఆ విషయాన్ని తప్పుగా మనం భావిస్తున్నాం, రైట్? అది మనం భావించడం మానేయాలి. ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆడపిల్లలకి బంగారం పట్టుచీర ఉండాల్సి వస్తుంది. లేకుండా వెళ్ళాలంటే ఏం భయపడిపోతుంది. ఎందుకు? వాళ్ళందరూ ఏదో అంటారు. వాళ్ళందరూ అంటారా? కాదు. ఫస్ట్ నీకు అది ఇన్ఫీరియర్గా నువ్వు నమ్ముతున్నావు. వాళ్ళందరూ ఎలాగో అంటారు, ఖచ్చితంగా అంటారు, కానీ నువ్వు నమ్ముతున్నావు అది తక్కువ భావన. ఈ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎగ్జిస్టెన్షియలిజం ప్రోగ్రాంలో ఒక అమ్మాయి ఇట్లాగా అడిగినప్పుడు నేను చెప్పాను, ఏ బంగారం లేకుండా సింపుల్ డ్రెస్తోని, పట్టు చీర కూడా లేకుండా, ఒక కాటన్ శారీ కాటన్ డ్రెస్తో వెళ్ళి నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని విష్ చేసి రాగలిగినప్పుడే నువ్వు ఎగ్జిస్టెన్షియలిస్ట్ అన్నా. అలాగే వెళ్ళింది. ఎవరేమనుకున్నా సరే అలాగే అడిగారు కొంతమంది, అయినా సరే వెళ్ళి ఆ విష్ చేసి వచ్చింది. అప్పుడు అడిగింది, సార్ మరి నీ బంగారం ఏమైందని అడిగితే, బంగారం మొత్తం పోయిందని చెప్పు, లాస్ అయిపోయి అమ్మేసుకున్నాం. వాళ్ళు నవ్వుతారు, సార్ నువ్వు మర్డర్ చేయలేదు, ఎవరిని దొంగతనం చేయలేదు, ఎవరిని చీటింగ్ చేయలేదు, లాస్ అయ్యావు. లాస్ అవటం నేరం కాదు, రైట్? లేకపోతే మా ఆయన అప్పులు ఉంటే నేను తాకట్టు పెట్టాను, ఇప్పుడు బంగారం లేదు, సో వాట్? దాంట్లో తప్పేముంది? మర్డర్ చేసి వచ్చి బాగానే తిరుగుతున్నారు కదా, రేప్ చేసిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, మోసాలు చేస్తున్నారు, వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా. కేవలం నగలు లేకపోతే నేరమా? ఖరీదైన బట్టలు లేకపోతే నేరమా? ఖరీదైన వెహికల్ లేకపోతే నేరమా? చూడండి, మన యొక్క ఐడియాలజీ అలా ఉంది, మన బిలీఫ్ అలా ఉంది. మనం అది మారి ఎవరు ఏమన్నా సరే నేను ఇలా వెళ్ళి చెప్తాను, నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పగలగాలి. నాకు చదువు రావట్లేదు, సో వాట్? నాకు ర్యాంక్ రాదు, ఐఐటీకి ఎందుకు పోటీ పడట్లేదు అంటే నాకు రాదు, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి వచ్చు, వాళ్ళు తెలివైన, మీ పిల్లలు తెలివైన వాళ్ళు, నాకంత తెలివి లేదు, నేనేదో ఐటీఐ చదువుకుని చిన్న ఫిట్టర్గానో లేదా ప్లంబర్గానో సెటిల్ అయిపోతాను అని చెప్పాలి, రైట్? మనం అది తక్కువగా భావించకూడదు, రైట్? అలాగే ఒక అమ్మాయి, ఒక డాక్టర్, ఒక అమ్మాయి, ఆమెకి 34 years అప్పుడు ఆమెకి అబార్షన్ అయింది. ఆమె అంతకుముందు వేరే దానికి కౌన్సిలింగ్ తీసుకుంది. అబార్షన్ అయినందుకు డిప్రెషన్ ఉంటుంది కదా, అప్పుడు ఆమె ఒక 2 sessions అడిగింది, ఇచ్చాను. ఆమెకి పిల్లలు కంటే మన పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. అడిగా, అమ్మ మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు 34 years వచ్చినాయి కదా, కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, మీకు ఇంట్రెస్ట్ ఆ పిల్లలు కంటాం అన్నాను. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, పిల్లలు లేకుండా నేను ఉండాలనుకుంటాను. పోనీ మీ హస్బెండ్ ప్రెషర్ చేస్తున్నారా అని అడిగాను. మా హస్బెండ్ కూడా ఇంట్రెస్ట్ లేదు సార్. మరి ఎందుకు అంటున్నారమ్మా అంటే, చుట్టాలందరూ అంటారు కదా సార్, ఎవరో ఏదో అంటారని ఈరోజు నువ్వు నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావు, లేకపోతే బిడ్డల్ని కానీ అక్కడ ఇబ్బంది పెడుతూ ఉన్నావు. నీకు కావాలని కూడా నువ్వు కను, దాంట్లో తప్పేం లేదు. ఎవరో ఏదో అంటారు సార్, ఇప్పుడు పూజలకి వాటికి రానివ్వరు గొడ్రాలంటే, నువ్వు చెప్పు పిల్లలు ఎందుకు పుట్టలేదని, నాకు పిల్లలు పుట్టలేదు, నేను గొడ్రాలని అని చెప్పు. లేకపోతే నా హస్బెండ్కి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, ఉన్నా సరే తక్కువ ఉందని చెప్పు, మాకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పు. పూజలకు రానివ్వరు సార్, రానివ్వకపోతే పోతే హ్యాపీగా నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. మనం వెళ్ళేది అక్కడికి వెళ్ళి వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ తెచ్చుకుంటానికి తప్ప వాళ్ళ చేత వెళ్ళి మనము ఈర్ష్యపడి పోటీపడి ఇన్ఫీరియర్ అవ్వటానికి కాదు కదా. ఒక పెళ్ళికి వెళ్ళి హ్యాపీగా వెళ్ళి రావడానికి మీ చుట్టాలు బంధువులు ఉన్నది నీకు సపోర్ట్గా ఉండాలి, నీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి తప్ప నిన్ను ఆత్మ న్యూనతలోకి నెట్టేస్తాం అనేటువంటి ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, ఈ గృహప్రవేశాలు, చావులు, కర్మలు ఇవన్నీ అవసరమా? సో ఎప్పుడైతే నువ్వు వాళ్ళు అడిగిన దానికంటే లో లెవెల్ అయినా నేను బతకడానికి నేను రెడీ అని వాళ్ళకి సమాధానం చెప్పాము, అప్పుడు వాళ్ళు ఇన్ఫీరియర్ అవుతారు. అలా కాదు, దాచుకుంటా నేను ఇంకా చేయలేకపోయానని నువ్వు బాధపడి వాళ్ళకి ఏదో చెప్పాలని
కవర్ చేయాలని చూస్తావో అప్పుడు నీ మానసికంగా నువ్వు ఇబ్బంది పడతావు. నేను ఇప్పటికీ ఈ రోజుకు కూడా 2004లో 20,000కి సెకండ్ హ్యాండ్ ఒక బైక్ కొనుక్కున్నాను. 20,000కి హీరో హోండా స్ప్లెండర్ సెకండ్ హ్యాండ్లో. అది కూడా ఈరోజు కూడా అదే బైక్ మీద నేను తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ బైక్ మీద తిరుగుతున్నాను కాబట్టి నా క్లయింట్స్ రావటం మానేశారా? లేకపోతే మీరు రెస్పెక్ట్ ఇవ్వటం మానేశారా? ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. సార్ చూడు ఎంత సింపుల్గా ఉన్నారో, ఈ ఎగ్జిబిషన్ లేదని ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ఇవి ఉన్న వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. మరి వాళ్ళందరి దగ్గర ఎక్కువ మంది క్లయింట్స్ పోవట్లేదు కదా. కాబట్టి నువ్వు ఫోకస్ చేయాల్సింది వాళ్ళు ఎందులోనూ పోటీ పెడతారు. మొన్న ఇక్కడ ఒక మోటివేషన్ స్పీకర్ చెప్తున్నాడు, తిడుతున్నాడు, సిగ్గు లేదా నీకు 30 సంవత్సరాలు వచ్చేదాకా కారు లేకపోతే నీ బతుకెందుకు అంటున్నాను. మోటివేషన్ స్పీకర్. నాకు 52, 53 సంవత్సరాలు వస్తుంది, ఇప్పటిదాకా కారు లేదు, మరి నేనేం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? సమాజం అలాగే ఉంటుంది, పోటీ పెడుతూ ఉంటుంది. నువ్వు పోటీ పడితే వాళ్ళకి లాభం, వాళ్ళకి అనేక రకాలుగా లాభం ఉంటుంది. కాబట్టి నిరంతరం నిన్ను పోటీలోకి గుంజేటువంటి ప్రయత్నమే చేస్తుంటుంది. కాబట్టి ఎవరన్నా నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇలా నిన్ను పాయింట్ చేస్తూ ఉంటే, నాకు రాలేదు, సో వాట్, నాకు ప్రెగ్నెన్సీ రాదనుకుంటా, పిల్లలు పుట్టకపోవచ్చు, నాకు మా హస్బెండ్కి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకుంటా, లేకపోతే నేను పాస్ అవ్వలేను, ఫెయిల్ అవుతాను. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకోసారి ట్రై వచ్చి 2-3 సార్లు ట్రై చేశాను, రాలేదు, కాబట్టి ఇంకోటి ఏదో నేను చేసుకుంటాను, ఏదో ఒక బతుకుతాను. ఇట్లా ఎప్పుడైతే సమాధానం చెప్పామో అప్పుడు వాళ్ళు కొంత వెనక్కి తగ్గుతారు తప్ప పోటీ పడే కొద్దీ ఈ ఇండైరెక్ట్ వార్ చేయొద్దు ఎప్పుడు కూడా. చుట్టాలతోనే కాదు, నైబర్స్తో కాదు, ఈవెన్ కోలీగ్స్తో కూడా ఇండైరెక్ట్ వార్ కాదు, డైరెక్ట్ వారే చేయాలి. నాకు రాదు, నాకు మాట్లాడటం రాదు, నన్ను అంటారు ఇంట్రోవర్ట్ నేను. సో ఎక్స్ట్రావర్ట్స్ వచ్చి డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఇంట్రోవర్ట్, నాకు మాట్లాడటం రాదంటాను. సో వాట్, నీకు అది వచ్చు, నాకు ఇంకోటి ఏదో వచ్చు కదా. లాంగ్ బ్యాక్ అంటే నేను ఒక 20స్లో ఉన్నప్పుడు ఒక గ్రాఫిక్ డిజైనర్గా ఉన్నాను. గ్రాఫిక్ డిజైనర్గా ఉన్నప్పుడు ఒక యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాను, అడ్వర్టైజింగ్ కంపెనీలో. ఆ ఓనర్ బ్రదర్ వచ్చి ఒక డిజైన్ చేపిస్తూ ఉన్నాడు, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్. నేను గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నాను. నేను చిన్నపాటి తెలుగు మీడియంలో చదువుకుని వచ్చిన విలేజ్లో, సరిగ్గా ఇంగ్లీషు టీచర్స్ ఉండరు, ఏముండవు కదా, ఏదో విధంగా వచ్చాను నేను. అతను పక్క నుండి డామినేట్ చేస్తూ చెప్తుంటే అతను ఏమన్నాడంటే షూ అనేది చెప్పాడు. అడిగితే షూ స్పెల్లింగ్ అడిగాను నేను. షూ స్పెల్లింగ్ రాదా అన్నాడు. నాకు రాదు చెప్పండి అన్నాను. షూ స్పెల్లింగ్ రాకుండా ఎట్లా వస్తారన్నాడు. నాకు షూ స్పెల్లింగ్ కాదు, నేను ఇంగ్లీష్ కాదు, నేను వచ్చిన గ్రాఫిక్ డిజైనర్గా వచ్చాను, చెప్తే పని అయిపోతుంది అన్నాను. షూ కూడా స్పెల్లింగ్ రాకుండా ఎట్లా వస్తారా అది ఇది అన్నాడు. అంటే ఏం పుల్లేరియా గోబోసా తెలుసా అన్నాను నేను. తెలియదు అన్నాడు. నీకు ఇది తెలియదు, నాకు ఇది తెలియదు. నీకు తెలిసినవి అన్నీ నాకు తెలియాలని లేదు, నాకు తెలిసినవి నీకు తెలియాలని లేదు. మనం పని చేయటం ముఖ్యం. నువ్వు చెప్పకపోతే ఆ డిక్షనరీ చూసుకుని నేను పెట్టుకుంటాను నేను, అంతే తప్ప షూ స్పెల్లింగ్ రాదా, చిన్నవి రాకపోవచ్చు, సో వాట్, నీకంటే చాలా పెద్ద పెద్దవి కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి అనవసరంగా నాకు వచ్చు కాబట్టి నీకు రాదు కాబట్టి నువ్వు ఇన్ఫీరియర్ అని అనుకోవటం అనేది వేస్ట్. అట్లా వాళ్ళకి మనము సమాధానం ఎప్పుడు కూడా వాళ్ళతో పోటీ పడవద్దు. నువ్వు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తే నువ్వు విన్ అవుతావు, నేను చెస్లో విన్ అవుతాను. లేకపోతే నాకు ఏది రాదు, చెస్ కూడా రాదు, సో వాట్ అని ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో అప్పుడు సమాజాన్ని మన మీద అటాక్ చేయటం తగ్గుతుంది. ఎప్పుడైతే నువ్వు లొంగిపోయావో సమాజం వేటాడుతూనే ఉంటుంది. పారిపోతున్నంతసేపు సమాజం నిన్ను వేటాడుతూనే ఉంటుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్పాను. జింక పరిగెడుతూ ఉంటుంది, పులి పరిగెత్తి వేటాడుతూ ఉంటుంది, జింకను వేటాడుతూ. జింక దాదాపుగా పులి ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా పరిగెడుతుంది. పులి కూడా పరిగెడుతుంది, కానీ జింక ఒక పులి నుంచి తప్పించుకున్నంత మాత్రం తన లైఫ్ సేవ్ అయిపోదు. ఇంకెక్కడో చీటా ఉండొచ్చు, ఇంకెక్కడో నక్కలు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, ఇక జీవితకాలం పరిగెడుతూనే ఉంటుంది. మన పరిగెత్తటము జింకలాగా ఉండకూడదు, పులిలాగా ఉండాలి. రైట్? పులి ఒకసారి పరిగెత్తి సక్సెస్ అయిందంటే ఇక ఆ రోజు ఆ వారం ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. కాబట్టి పారిపోవద్దు. సమాజం మనల్ని వెంటాడుతుందని పారిపోవద్దు. సమాజానికి మనము ఎదురు సమాధానం చెప్పాలి. అది ఎలా? నీకంటే గొప్పని కాదు, నీకంటే హీనం అయితే ఏంటి? ఇప్పుడు నేనైతే నేరం చేయట్లేదు కదా, రైట్? ఇన్ఫీరియర్ నేను, నీ అంత చదువు రాదు, నీ అంత తెలివి లేదు,
నీ అంత బలంగా లేను, నీ అంత అందంగా లేను, నీ అంత ఫిట్గా లేను, అయితే ఏమైంది, నాకు బ్రతికే హక్కు లేదా? కాబట్టి మన పరుగు పులిలాగా ఉండాలి. సో సమాజం నువ్వు పారిపోతున్నంతసేపు వేటాడుతూనే ఉంటుంది. నువ్వు ఏం చేసినా సరే నేను వేటాడుతూనే ఉంటుంది. కాబట్టి సమాజానికి ఎప్పుడు కూడా సమాజం పెట్టిన పోటీలో నువ్వు పడకూడదు. నీ గ్రౌండ్ నువ్వు ప్రిపేర్ చేసుకుని ఆ గ్రౌండ్లోకి ఎవరన్నా తీసుకొచ్చి యుద్ధం చేయాలి తప్ప వాళ్ళ గ్రౌండ్లోకి వెళ్ళకూడదు. కాబట్టి మనము ఏదైతే పోటీ పడిన దాంట్లో అది ఎక్కువ కాదు, తక్కువ కాదు, అది వాళ్ళ లైఫ్, ఇది నా లైఫ్ నాకు అనుగుణంగా నేను ఉంటుంది అనేది మనం నమ్మినట్లయితే వాళ్ళు అన్నప్పుడు మనకి బాధ కలగదు. ఇప్పుడు ఎదుర్కోవడం అనేది వాళ్ళు అన్నప్పుడు ఒక అంశం అయితే, ఆల్రెడీ వాళ్ళు అన్నారు, మనం బాధపడ్డాం, దాని నుంచి ఎలా బయటపడాలి? దాని నుంచి ఎలా ఇప్పుడు వాళ్ళు అన్నారు అనేది మనం మాటికి రీకలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి బుద్ధి చెప్పాలన్న కాంటెక్స్ట్లో ఏం చేస్తామంటే మనం రగిలిపోతూ ఉంటాం. నువ్వు పుట్టింది ఎవరికో బుద్ధి చెప్పడానికి కాదు, నువ్వు పుట్టింది ఎవరి నుంచో అప్రిసియేషన్ తెచ్చుకోవడానికి కాదు. నీ జీవితము నువ్వు లీడ్ చేయడం. బికాజ్ ఈ లైఫ్ నువ్వు చూజ్ చేసుకోలేదు, ఈ పేరెంట్స్ని చూజ్ చేసుకోలేదు, ఈ సొసైటీని చూజ్ చేసుకోలేదు, ఈ నేషనాలిటీని చూజ్ చేసుకోలేదు, ఈ లాంగ్వేజ్ని చూజ్ చేసుకోలేదు. యు ఆర్ థ్రోన్ ఇయర్. ఇన్సిడెంటల్ ఇవన్నీ నీవైనాయి కదా. ఇక్కడున్న వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఈ సొసైటీ సూటబుల్ కాకపోతే ఇంకో సొసైటీకి వెళ్తాం. ఇప్పుడు నేను విలేజ్లో పుట్టి పెరిగాను, అక్కడ నాకు సూటబుల్ కాదు, వాళ్ళందరూ నన్ను హేళన చేస్తున్నారు, నా ఇంటెలెక్చువల్ కెపాసిటీ వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు తెలియదు. వాళ్ళు పోటీ ఏంటంటే సూటిపోటి మాటలు అంటాము, అటువంటివి ఉన్నాయి, అందులో నాకు రావట్లేదు. కాబట్టి ఆ సొసైటీ వదిలేసి వచ్చేసి మరో దగ్గర జీవితం, నేను నాకు సూటబుల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్, సూటబుల్గా ఉన్నటువంటి ప్రొఫెషన్, దాన్ని చూజ్ చేసుకుని నేను వెతికాను తప్ప వీళ్ళందరినీ ఇంప్రెస్ చేసే, ఇప్పుడు వాళ్ళని ఓడించడం కోసం నేను రాలేదు, నా బ్రతుకు కోసం వచ్చాను నేను. రైట్. కాబట్టి ఎవరిని కూడా ఇంప్రెస్ చేయటం కానీ ఎవరికి బుద్ధి చెప్పాలనేటువంటి ప్రయత్నం అట్టర్లీ వేస్ట్. నన్ను తిట్టుకుంటారు అనేది యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది నన్ను తిట్టుకుంటారు, ఇంతమంది నన్ను ఇష్టపడుతున్నా చాలామంది నన్ను అసహించుకుంటారు. ఇప్పుడు నేను ఒక రేషనలిస్ట్ అండ్ సైకాలజిస్ట్, ఎగ్జిస్టెన్షియలిస్ట్. అటు పూజల ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది, ఆచారాలు పాటించాలి, ప్రార్థన చేస్తే ప్రభు హెల్ప్ చేస్తాడు, ఇటువంటి బిలీఫ్ ఉండేటువంటి సైకాలజిస్టులు కానీ లేకపోతే మత విశ్వాసం ఉన్న వాళ్ళు డెఫినెట్గా నన్ను తిట్టుకుంటారు. ఇప్పుడు తిరుపతి లడ్డూలో కాదు కల్తీ, నెయ్యిలో, ఆ నెయ్యి వాడలేదు అని చెప్పి నా క్లయింట్కి లడ్డూలో ఏ కల్తీ కలగలేదమ్మా, ఒక రిలీజియస్ ఓసిటీతో బాధపడుతున్న అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్గా ఉన్న వాళ్ళు, కల్తీ జరగలేదంటావా, నువ్వు అట్లాంటోడు ఇట్లాంటోడు, నీకు తెలివి ఏమైంది, అది ఇదని తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు తిడతారు డెఫినెట్లీ, వాళ్ళ ప్లేస్లో నేనున్నా తిడతాను కదా. కాబట్టి నన్ను కొంతమంది ఈ భూమి మీద తిట్టుకుంటారు డెఫినెట్లీ. మొత్తం అందరూ పోగొట్టం అనేది సాధ్యపడదు. నేను కౌన్సిలింగ్ ఇస్తున్నాను, 10 మంది క్లయింట్స్ ఇస్తున్నాను అనుకుందాం, 10 మంది నన్ను పాజిటివ్గా రియాక్ట్ అవ్వటం సాధ్యపడదు కదమ్మా. నేను ఎంత బాగా ఇచ్చినా ఒకతను మాత్రం నన్ను వీడొక వేస్ట్ సైకాలజిస్ట్ అనే అవకాశం, లేదా నేను ఎంత చెత్తగా ఇచ్చినా ఒకతను మాత్రం ఈయన ఒక దేవుడు అనే అవకాశం కూడా ఉంది. ఈ రెండు మనం ఏం చేయలేం. ఇటు 10%, ఇటు 10% మనం ఏం చేయలేం. మధ్యలో ఉన్న 8 మంది నేను బాగా కౌన్సిలింగ్ ఇస్తే మంచి సైకాలజిస్ట్ అంటారు, ఇవ్వలేకపోతే వేస్ట్ సైకాలజిస్ట్ అంటారు. ఇప్పుడు నేను బాగా కౌన్సిలింగ్ ఇచ్చాను అనుకోండి, 8 మంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, ఒకతను ఆల్రెడీ దేవుడు అంటున్నాడు, మొత్తం అవుట్ ఆఫ్ 10 9 మంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యేసరికి ఒకతను ఎవరో నన్ను వేస్ట్ అంటున్నాడు కదా, అతను ఫూల్ అయిపోతాడు నలుగురిలో. లేదా నేను చెత్తగా ఇచ్చాను, చెత్తగా ఇస్తే 8 మంది ఇతను ఒక చెత్త సైకాలజిస్ట్ అన్నారు, ఒకతను ఆల్రెడీ ఇతను ఒక వరస్ట్ ఫెలో అంటున్నాడు, ఒకతను దేవుడు అంటున్నాడు. ఈ దేవుడు అనేవాడిని ఫూల్ అంటారు అప్పుడు కదా. కాబట్టి అల్టిమేట్లీ నా పాజిటివ్ రిజల్ట్స్ ఎలా వస్తాయంటే నా కౌన్సిలింగ్ ప్రాపర్గా ఉంటే. వాళ్ళు ఏమంటున్నారు మ్యాటర్ కాదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. దిస్ ఈజ్ సైన్స్, సోషల్ సైన్స్. సమాజం ఎలా రియాక్ట్ అవుతుందంటే నువ్వు ఎప్పుడైతే నీ వల్ల అవసరం ఉంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. రైట్. అందరూ పాజిటివ్గా రియాక్ట్ అవ్వరు, మెజారిటీ పార్ట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, నీ పెర్ఫార్మెన్స్ మీద ఉండాలి తప్ప
ప్రతి ఒక్కరిని నేను బాగా చేస్తున్నానా అని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవద్దు. ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేయొద్దు కూడా. నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండి నీ పని నువ్వు చేస్తున్నప్పుడు మెజారిటీ పీపుల్ నిన్ని ఒప్పుకుంటారు. అప్పుడు మైనారిటీ ఒకరిద్దరు ఒప్పుకోకపోయినా అది మ్యాటరే కాదు, వాళ్ళే ఫూల్స్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయొద్దు, ఎక్స్ప్రెస్ చేయండి. మీకున్నటువంటి సబ్జెక్ట్ని, మీకున్నటువంటి నాలెడ్జ్ని, మీకు ఉండేటువంటి ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నమే చేయాలి తప్ప ఎవరిని ఇంప్రెస్ చేయొద్దు, చేయలేము. ఒకరిద్దరు ఎవరన్నా మన నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటే వాళ్ళని వదిలేయండి. వాళ్ళు అన్నారు కాబట్టి కాదు, మీకు మీరుగా మీలో పొరపాటు ఉంటే మీకు మీరు క్వశ్చన్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళు ఎవరో ఒకరు అన్నారు అని ఇద్దరు అన్నారని కాదు. మీకు కరెక్ట్గా నేను చేసేది పొరపాటు అనిపిస్తే కరెక్ట్ చేసుకోవాలి అంతే తప్ప ప్రతిసారి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు ఇంప్రెస్ కాకపోతే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఆత్మన్యంతలకు వెళ్ళిపోతాం. ఇప్పుడు సాటి పిల్లలతో, సాటి ఏజ్ గ్రూప్తో కాకుండా పెద్దవాళ్ళు మా కాలంలో ఇలా చేశాము, మీరు ఇలా చేయట్లేదు, మీరు కష్టపడట్లేదు అని పోలుస్తూ హేళన చేస్తూ ఉంటారు. మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, మానసికంగా ఆ వ్యక్తి ఎవరైతే ఇట్లా పోల్చి విమర్శించబడుతున్నాడో ఆ వ్యక్తి ఇలా నన్ను విమర్శిస్తారు అనేది యాక్సెప్ట్ చేస్తే ఇక వాళ్ళు చేస్తూ ఉంటారు, చెప్పంగా లెట్ ద డాగ్స్ బార్క్ అని మరుగుతూనే ఉంటాయి. అలాగే విమర్శిస్తారు అనేది యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ మానసికంగా అతను కుంగిపోడు. రెండోది వాళ్ళకి సమాధానం చెప్తాం, నీ ఏజ్లో మేము ఇలా లేము, కానీ తాతయ్య నీ ఏజ్లో నీకులాగా లేడు కదా, ఇంకొకరు ఎవరో నీకులాగా లేరు. చాలామంది ఏమంటారంటే, అంతేకాదు ఆ సాటి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా పోల్చుతూ ఉంటారు. చూసావా నీ ఏజ్లో నేను ఇంత సాధించాను అంటారు. ఆ మదర్ ఏమంటారంటే కూతుర్ని, అమ్మాయికి ఇంకా 25, 26 వచ్చి ఇంకా చదువుకుంటుంది, నీ ఏజ్లో నేను జాబ్ చేశాను అంటారు. మరి నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి నీ భర్త నా ఏజ్లో ఏం చేశాడు? ఏం చేయలేదు. అతనికి 30 years దాకా అతనికి జాబ్ రాలేదు. మరి తండ్రితో పోల్చవచ్చు కదా నన్ను. అయితే తల్లిదండ్రుల్లో ఒకరెవరో చేస్తే వాళ్ళతో పోలుస్తూ ఉంటారు, ఇంకొకరిని మరి అలా చేయలేదు కదా. కాబట్టి ఈ ఏజ్ అండ్ ఏ ఇద్దరి పరిస్థితి ఒకటి కాదు కదా. ఇప్పుడు నా పిల్లలు నేను కష్టపడినట్టు కష్టపడలేకపోవచ్చు, నేను నా తండ్రి కష్టపడినట్టు కష్టపడలేకపోవచ్చు, ఎక్కువ కష్టపడి ఉండవచ్చు లేదా తక్కువ అవ్వచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళది. కాబట్టి వాళ్ళకి నీ ఏజ్లో నువ్వు ఇలా చేసి ఉండొచ్చు, కానీ నీ ఏజ్లో వేరే వాళ్ళు ఇలా చేయలేదు. నా ఏజ్లో అందరూ ఇలా అవ్వలేదు కదా. కొంతమంది చదువుకున్నారు, కొంతమంది కష్టపడి పైకి వచ్చారు, కొంతమంది ఏమీ లేకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారు. కాబట్టి నాకు ఎలా కుదిరితే నేను అలా చేస్తాను, ఎవరిని మోసం చేయకుండా వీలైనంత వరకు బాధ్యతాయుతంగా చేస్తాను అంతే తప్ప డబ్బు సంపాదించకపోతే బాధ్యత లేనట్టు కాదు, లేకపోతే డిగ్రీలు సంపాదించకపోతే బాధ్యత లేనట్టు కాదు. సో నా జీవితము నా పట్ల నేను బాధ్యతగా ఉంటాను, దాంతోపాటు ఇతరుల పట్ల వీలైనంత వరకు నేను బాధ్యతగా ఎంపతితో ఉంటాను అనేది చెప్పాల్సి ఉంటుంది. పదే పదే ఇలా ఆ సలహాలు ఇవ్వడం కానీ హేళన అని చేస్తుంటే మాట వినే కంటే మాట వినకుండా చెడు అలవాట్లు కానీ చెడు పనులకు కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. టీనేజర్స్కి మెయిన్ టీనేజర్స్కి మాటికి ఇట్లా చెప్పటం వల్ల కౌంటర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని టీనేజర్స్ని కూడా నేను ఈ ఎగ్జిస్టెన్షియలిజం చాలా అవసరం. పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు చెప్పగలుగుతారు, పేరెంట్స్కే తెలియనప్పుడు ఇక వాళ్ళకి ఇలాగే ఎంతసేపు వాళ్ళు పోల్చి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటే నేను ఇది చేయను అని. టీనేజ్లో ఎలా ఉంటుందంటే అతనికి తెలుసు మండే నుంచి ఎగ్జామ్ ఉందని, ట్యూస్డే చదవడు, వెన్స్డే కూడా చదువుదాం అనుకుంటాడు, పోస్ట్ పోన్ అయిపోయింది, థర్స్డే చదువుకుందాం అనుకుంటే ఏదో హెల్త్ బాగాలేదు, ఫ్రైడే ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసింది, సాటర్డే బుక్ తెరుస్తాడు, ఫాదర్ వచ్చి బుద్ధి ఉందా లేదా, ఇన్ని రోజులు ఏం చేసావు, నీకు మండే నుంచి ఎగ్జామ్ ఉంటే ఇంకా ఆడుకుంటున్నావా అంటే క్లోజ్ చేసి పడేస్తాడు. చదువుదాం అనుకున్నాడు పాపం అతను, కానీ ఎప్పుడైతే వచ్చి తిట్టాడో వెంటనే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఎమోషన్ అయినప్పుడు బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ చదువుకు ఆపోజిట్. కాబట్టి ఆ టైంలో తిట్టొద్దు. ఇప్పుడు నాకు ఫ్యూ డేస్ బ్యాక్ నేను నా బాత్రూమ్ నాది మా పెద్ద కొడుకు కూడా వాడుతూ ఉంటాడు, నేను ఒక్కడనే వాడతాను. తర్వాత నా పెద్ద కొడుకు, ఎందుకంటే వాళ్ళ మదర్కి డిస్టర్బ్ కాబట్టి మార్నింగ్ టైం నా బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు. అది నేను పర్టికులర్ సోప్ ఒకటి వాడతాను, అతను వేరే కలర్ సోప్ వేరేది ఉంటుంది. అయితే అతను నేను వాకింగ్కి వెళ్ళొచ్చి ఇవన్నీ చూసుకునేసరికి అతను
కొన్ని సోప్స్ అన్నీ ఉంటాయి, ఎవరిది వాళ్ళకి ఉంటుంది. అతను సోప్ అయిపోతే నా బ్రాండ్ సోప్ తీసి వాడేసుకున్నాడు. నా సోప్ కాదు, వేరే సోపు, నా బ్రాండ్. రెండు సేమ్ ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అట్లా తీయొద్దు అనాలి అతన్ని. కానీ ఆ రోజు ఎగ్జామ్ ఉంది అతనికి, కాబట్టి ఆ రోజు నేనేం మాట్లాడలేదు. వెంటనే మిగతా వాళ్ళు అయితే ఏమంటారంటే, పొద్దుందా లేదా, నీకు వేరే సబ్బులు ఉండగా ఈ బ్రాండ్ ఎందుకు తీసావు, ఇప్పుడు రెండు కలిసిపోతే నాది నువ్వు రుద్దుతావు, నీది నేను రుద్దుతాను అని అనే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళని పాయింట్ చేయాలనేది మేటర్. వాళ్ళు ఎగ్జామ్స్ ముందు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే పోటీకి వెళ్ళేటప్పుడు, లేదా పరీక్షలకు ఇంకో దానికి వెళ్ళేటప్పుడు కోపం తెప్పించేయటం, నిద్రపోయేటప్పుడు కోపంగా తిట్టడం, ఇవన్నీ చేయకూడదు. మనం వాళ్ళని ఎప్పుడు కరెక్ట్ చేయాలని దానికి కూడా ఒక టైం పెట్టుకోవాలి. వాళ్ళని ఎమోషన్ చేయకూడదు, ఎందుకంటే కౌంటర్ అవుతారు. ఇప్పుడు అదే నేను మార్నింగ్ గట్టిగా ఇట్లా చేసామంటే అట్లా చేసామంటే అతను కూడా కౌంటర్ ఏదో చేసి చెప్పాలని చూస్తాడు, నాకు దొరకలేదనో ఇంకోటి అంటాడు, ఆ గిల్ట్లోనూ ఎందులోనో ఉంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ మీద కొంత ప్రభావం ఉంటుంది కదమ్మా. కాబట్టి పిల్లల్ని, ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని మాటి మాటికి పాయింట్ చేస్తూ ఉంటే కొంతమంది ఏమో ఇన్ఫీరియర్ అయిపోయి యాంగ్జైటీ డిజార్డర్లకు లొంగిపోతారు. కొంతమంది కౌంటర్ అయిపోయి నేను ఇలా కాదు అలాగే చేసి చూపిస్తాను, నువ్వు అన్నావు కాబట్టి అలాగే చేసి చూపిస్తాను, మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు పాయింట్స్ చేయటం కాదు, వాళ్ళని జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేయటం ఎలా అనేది అవసరమైతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి పేరెంట్స్. సో దిక్కుమాలినటువంటి జాబ్ కోసం 16-20 సంవత్సరాలు చదివాం, లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నాం కదా డబ్బు కోసం. జీవితం కోసం మనం ఎంత చదవచ్చు? వెళ్ళొచ్చు కదా, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే రకరకాల మా కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, బుక్స్ తెచ్చుకోవచ్చు. ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి అనేది రేషనల్గా నేర్చుకోవాలి. మనం వెళ్తాం మళ్ళీ స్వామీజీల దగ్గరకు, గురూజీల దగ్గరికి వెళ్ళి చెప్తూ వాళ్ళు ఏదో నీతులు చెప్తూ ఉంటారు, ప్రవచనకారులు, మోటివేషన్ స్పీకర్స్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ, చూసావా మేము ఇంత కష్టపడుతుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే వాళ్ళు మళ్ళీ కౌంటర్ అయిపోతుంటారు. కష్టం నీకు, వాళ్ళకి కాదు. కాబట్టి మంచి సైకాలజిస్ట్ని కలిసి పిల్లలు పేరెంటింగ్ విధానాలు నేర్చుకున్నట్లయితే ఇట్లా కౌంటర్ అవ్వకుండా ఉంటుంది. అసలు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం అన్ని విషయాల్లో కరెక్టేనా, లేకపోతే ఒక్కొక్కసారి అది కూడా అవసరం పడుతుందా? అగ్రెసివ్ వద్దు. ఇప్పుడు నేను చాలా సమాధానాలు నాకు లేదు, నాకు రాదు అని చెప్పమంది, అక్కడ అగ్రెసివ్తో కాదు, నిజంగానే చెప్పమంటున్నాను నేను. ఇప్పుడు నీ దగ్గర పెన్ను ఉందా అంటే లేదు అని కోపంతో చెప్పవు కదా. అలాగే నీకు ర్యాంక్ రాలేదనేది కోపంగా ఎందుకు చెప్పాలి? నాకు రాదు అనేది కోపంగా, నాకు రాదు అది నిజం, రైట్? ఒక్కొక్కసారి ఏమైందంటే రాదు అన్నా వాళ్ళు రాదని యాక్సెప్ట్ చేయరు. సార్ అట్లాగే చెప్తారు, సార్కి అన్నీ వచ్చాను, నాకు రాని బోల్డ్ ఉంటాయి, నాకు లేని బోల్డ్ ఉంటాయి. ఒక అతను అడిగాడు, ఒక డాక్టర్, సార్ ఒక హైవే మీద వెళ్తుంటే మీరు ఒక BMW కార్ మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది, అప్పుడు మీకు జలస్ అనిపిస్తుందా అంటే నాకు అనిపిస్తుంది అన్న. ఎందుకు సార్, మీ కార్ కంటే ఆ కార్ పెద్ద? మీ కార్ కంటే కాదు, ఫస్ట్ నాకు కారే లేదన్న. మీరు అలాగే చెప్తారు సార్ అంటే నేను కావాలని చెప్తున్నా అనుకుంటున్నారు, రైట్? నువ్వు లేదు నాకు రాదన్నా వాళ్ళు వెంటనే రాదు అనుకుని చులకనగా చూడటం కూడా ఉండదు, ఉంటుంది. అందుకని ఇంత కాన్ఫిడెన్స్ చెప్తుంది అనుకుంటారు. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే ఆమెకి ఏదో ఒకటి ఉంటుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి అగ్రెసివ్గా చెప్పడం అనేది ఎప్పుడు కూడా యూస్ఫుల్ కాదు. అగ్రెసివ్నెస్ అవసరం లేదు. సమాధానంలో ఆ కంటెంట్లో క్వాలిటీ ఉండాలి. మనం చెప్పేటువంటి సమాధానంలో క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీతోని నాకు రాదు అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను, అండ్ రాదు అనేది చెప్పడానికి నాకు కరేజ్ ఉంది. వచ్చు అని చెప్పడం ఈజీ కదమ్మా. నేను టాపర్ అయ్యానని చెప్పడం చాలా ఈజీ. నేను ఫెయిల్ అయ్యానని చెప్పడానికి కరేజ్ కావాలి కదా. సో అప్పుడు వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే కరేజ్ కావాలి కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ కరేజ్ చూపించావో అప్పుడు సమాజం అటాక్ చేయటం అనేది ఆగుతూ ఉంటుంది. ఇప్పుడు బంధువులు ఇంటి ప్రక్కనే వాళ్ళు కాకుండా తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళని ఫెయిల్ అయినా కూడా కరెక్ట్ చేయకపోతే వాళ్ళు చెడిపోతారు అని వాళ్ళకి హేళన చేసే, విమర్శించే ఉద్దేశం లేకపోయినా కూడా అలా చేయకపోతే, వాళ్ళని వారించకపోతే వాళ్ళు పాడైపోతారు అనేదాన్ని ప్రతిదానికి ఇది తప్పు ఇది కరెక్ట్ అని చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి పిల్లలకు నష్టాలు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం అనేది కూడా వీక్ అవుతూ ఉంటుంది కదా. అవును, డెఫినెట్గా వీక్ అవుతుంది. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఇన్ఫీరియారిటీ వలన పిల్లల్ని బాగా చదువు అంటే పిల్లల్ని చదివించడం అంటే పిల్లలకి ఫీజులు కట్టడం, లేదంటే పిల్లల్ని చదువు అని పోరటం, చదవకపోతే ఫెయిల్ అవుతావని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం కాదు కదా. కానీ పాపం వీళ్ళకి చదువు లేక
ఇన్ఫీరియారిటీతో పిల్లల్ని అట్లా బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళు చూడు ఎట్లా చదువుతున్నారు. పోల్చడం చదివించడం కాదు కదా. వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు చదువు అని చెప్పడం కాదు. ఒక సబ్జెక్ట్లో ఏదన్నా ఒక డౌట్ వస్తే వాళ్ళతో చర్చించగలగాలి. ఇప్పుడు నా 16 years బాయ్ హై లెవెల్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నిన్నే మా రిలేటివ్ ఒక అతను వచ్చినప్పుడు ఒక 2 months బ్యాక్ అతను వచ్చి వెళ్ళినప్పుడు షౌబిత్ నాతో ఒక 15 minutes మాట్లాడాడు. అతను దాదాపుగా 30 దగ్గర ఉంటాడు, అతను వయసు 30 పైన ఉంటే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అని అడిగాను. హౌ ఈజ్ యువర్ మ్యారిటల్ లైఫ్ అని అడిగాడు. ఆశ్చర్యపోయాను నేను. ఎంత చిన్నపిల్లడు మ్యారిటల్ లైఫ్ గురించి అడుగుతున్నాడు అంటే ఇట్లా అని చెప్తే అట్లాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలని చెప్పాడు. కొన్ని ఉంటే అడ్జస్ట్ అవ్వాలని చెప్పాడు. ఇదంతా ఎట్లొచ్చింది అతనికి? నేను డిస్కస్ చేయటం వల్ల. అంతేనా? ఇవన్నీ డిస్కస్ చేయకుండా, ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేయకుండా అతన్ని ఎంతసేపు నువ్వు చదువు అంటే అతను ఏం చదువుతున్నా మనకు తెలియదు. ఎప్పుడు బుక్ పట్టుకుని ఉంటే చదవటం అనుకుంటాం, మార్కులు వస్తే చదవటం అనుకుంటాం, ర్యాంక్ వస్తే చదవటం అనుకుంటాం. మార్కులు ఏముంది? కార్పొరేట్ కాలేజీలు బోర్డులు మేనేజ్ చేసి ఒక 150 క్వశ్చన్స్ని బై హార్ట్ చేపించేసి 90s తెప్పించేస్తాయి. ఎప్పుడు బుక్ పట్టుకుని నటిస్తూ ఉంటాడు. ఇవంతా చదవటం కాదు కదా. సబ్జెక్ట్ ఫస్ట్ మీ పిల్లలు చదవాలనుకుంటే మీరు చదవండి. నాకు పెళ్ళి కాకముందే నాకు కొంచెం 30 years పెళ్ళి అయింది. సహజంగా నేను విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి మా క్లాస్ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ 18, 19 ఈవెన్ 18 బిలో 18 వాళ్ళు కూడా అప్పుడు పెళ్ళి అయ్యేది. వాళ్ళకి నేను చాలా లేట్ మ్యారేజ్. 27, 28 years అప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే మేము గోదావరి పడవ మీద దాటుతున్నాం. అప్పుడు పడవ మీద దాటాలి. మా క్లాస్ అమ్మాయి ఒక అమ్మాయి అడిగింది, ఏంటి హరి ఇంకా చదువుతున్నావా అంది. అప్పుడు ఏదో నేను చదువుతున్నాను. నేను చదవట్లేదు, నా పిల్లల్ని చదివిస్తున్నాను అన్న. నీకు పెళ్ళే కాలేదు, పిల్లలు ఏంటని? రేపొద్దున్న పెళ్ళైన తర్వాత ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్తో ఆపేశాను అనుకోండి, నా పిల్లలు రేపొద్దున గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఏం ఆలోచిస్తారు వాళ్ళు? నా మాట లెక్క చేయరిగా నీకు తెలియదు అంటారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసినప్పుడు కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా నన్ను రెస్పెక్ట్ ఇస్తారు కదా. కాబట్టి పిల్లలు చదవాలనుకుంటే మీరు చదవండి. పిల్లలు ఏం చదవాలనుకున్నా చదవండి, తప్పేం లేదు. ఒక అతను డాక్టర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు మెడికల్ సీట్ కావాలి. సీట్ రాకపోయినా తను డబ్బులు పెట్టి ₹1 పెట్టి చదివించగలడు. కానీ అతను ఏం చేశాడు? లాంగ్ లీవ్ పెట్టేశాడు. తను ఇంటర్మీడియట్ అప్పుడు 6 months లీవ్ పెట్టేసి కొడుకుతో పాటు అతను కూడా ప్రిపేర్ అయ్యి ఇద్దరు డిస్కస్ చేస్తూ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9th ర్యాంక్ వచ్చింది అతనికి. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇది కూడా సంపాదనే కదా కదా. కాబట్టి పిల్లలతో పాటు మీరు చదవండి అంటాను. చదవకుండా ఎంతసేపు విమర్శిస్తూ పోల్చడం ఇదంతా కూడా అట్టల్లి వేస్ట్. దానివల్ల మీ జీవితాలు పాడవుతాయి, పిల్లల జీవితాలు కూడా పాడవుతూ ఉంటాయి. మొత్తానికైతే మనం ఎవరు విమర్శించినా కూడా వాళ్ళకి నిజమేంటో చెప్పి ఆలోచించి మాట్లాడి, ఒకరిని ఎప్పుడు మనం భిన్నంగానే ఉంటాం. ఇద్దరు ఒక్కలాగా ఉండరు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా ఒకరిని ఒకరు పోల్చుకోకూడదు. ఇద్దరు ఒకేలా ఉండరు, అందరూ భిన్నంగానే ఉంటారు. కాబట్టి ఇద్దరు పరిస్థితి ఒకేలా ఉండదు. అలాంటప్పుడు పోల్చుకోవడం అనేది అనవసరం. ఒకవేళ ఎవరైనా విమర్శించినా, హేళన చేసినా వారికి మీ పరిస్థితి తెలియదని భావించి పట్టించుకోవడంగా ఉండడం కానీ, లేకపోతే వారికి నా వల్ల కాదు అనే సమాధానం ఇవ్వడం తప్ప వారితో పోటీ పడడం, వారితో ఆర్గ్యూ చేయడం వంటివి చేయకూడదు. అలా చేస్తే మనకే ఎక్కువ నష్టం. వారితో పోలిస్తే మనమే ఎక్కువ బాధపడతాం. అలా అని వారు అన్నారని బాధించడం కానీ, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, మనం సెల్ఫ్ డౌట్ చేసుకోవడం కానీ వంటివి చేయకూడదు. ఎప్పుడు సమయం మించే కొద్దీ మనకు కూడా అలాంటి విజయాలు లేదా మనం కూడా ఆ పొజిషన్లోకి వెళ్తాం. ధన్యవాదాలు.